చంద్రబాబు నాయుడు గారు ఎందుకో రాయలసీమలో పుట్టి కూడా రాయలసీమ అన్నా రాయలసీమ జనాలన్నా కూడాను మొదటి నుంచి కూడాను ఆయనకు ఒక ద్వేషము ఒక పగ అని చెప్పదు. ఎందుకంటే ఏ చిన్న సంఘటన జరిగినా రాయలసీమ నుంచి రౌడీలు అనేటువంటి ప్రస్తావించడం కాకుండా ఈ రోజు రాయలసీమకి ఏదైతే జీవనాధారం కాబోతుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సడన్ గా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా రాయలసీమలో కత్తులు పట్టించి ఫ్యాక్షనిజం చేయాలనుకున్నది మీరైతే ఈ రోజు ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అని చెప్పి ఫ్యాక్షన్ రూపుమాపి అక్కడ వాళ్ళతో కళాలు పట్టించింది. అదేవిధంగా నాగల్లో పట్టించిన తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకో శివశంకర్ రెడ్డి. ఏంటంటే నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే జనాలు ఎవరు చూస్తూ ఉండరు. మీరు ఇలాంటి మీ పైన పొద్దున వేరే వాళ్ళపై జల్లాలనుకుంటే మిమ్మల్ని తరిమి కొడతారు. 5 ఏళ్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఇట్లా కదలకపోవడానికి కారణం మీకు నిజంగా చిత్తం చూస్తుంటే ఆ పక్కన ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు కనీసం నిధులు కేటాయించకుండా ఒకటి ఏం చేయకుండా కావాలనే ఒక సెంటిమెంట్ ను ప్రగల్చడం కోసం ఊరికే ఆట మేము మొదలు పెడుతున్నాం అని ఒక మాట అనేసి తర్వాత దాంట్లో కేసులు వస్తే కనీసం పట్టించుకోకుండా 5 ఏళ్లు నిద్రపోయి ఈ రోజు కావాలని దాని కూటమి ప్రభుత్వం పైన నెట్టాలనుకున్నారంటే మీరు ఎంత దిగజారిపోయి ఉన్నారు. మీరు ఎలాంటి దిగజారు రాజకీయం, మీకు రాయలసీమ పైన ఎలాంటి ప్రేమ ఉందో రాయలసీమ ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు. రాయలసీమ నట్టు పెట్టుకుని రాజకీయాలు చేయాలంటే రాయలసీమలోని సమాధి కడతారు. అది గుర్తుపెట్టుకోండి.